ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనము. రాబోవు దినములలో యాకోబు వేరు పారును, ఇశ్రాయేలు చిగిర్చి పోయును, వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తివంతుడగు నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నారు, రాబోవు దినములలో యాకోబు వేరు పారును అని. బహుశా చాలామంది ఏమనుకుంటారంటే, నా జీవితం అంతా ఇలాగే ఉండాలేమో, నా బిడ్డలు ఈ స్థాయిలోనే ఉంటారేమో, మా కుటుంబ పరిస్థితులు ఇంతేనేమో, ఇంకంతేనా అని చాలామంది తమ ఆలోచనలు ఇలా చిన్నబుచ్చుకుంటూ ఉంటారు. అయితే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నవారు ఇలాగా ఆశీర్వదించబడతారని నిన్ను దీవిస్తూ దేవుడి మాట చెప్తూ ఉన్నారు. రాబో దినముల్లో నీవు విస్తరించబోతూ ఉన్నావు. ఆమెన్. ఇశ్రాయేలు చిగిర్చిపోయును అంటున్నాడు దేవుడు. మోడుబారిన జీవితాన్ని చిగురింపజేయగలిగిన వాడు ఈరోజు మనల్ని ఆదరిస్తున్న గొప్ప దేవుడు. ఆమెన్. బహుశా నీ జీవితంలో మోడుబారిన పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో, ఫలము లేని పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో, ఆరోగ్యంలో కానీ, ఆర్థికంగా కానీ, కుటుంబ పరంగా కానీ, శుభకార్యాల్లో కానీ, ఏ విషయములో అయ్యా నేను ఇంకా చిగురించలేకపోయానయ్యా, నేను విస్తరించలేకపోయానయ్యా అని నువ్వు అనుకుంటూ ఉన్నావో, ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నీవు చిగురించి ఫలించబోతూ ఉన్నావు. ఆమెన్. ఖచ్చితంగా దేవుడు ఇచ్చిన మాటను నెరవేర్చువాడై ఉన్నాడు. నీవేం చెయ్యాలి అంటే దేవుని యందు యథార్థంగా జీవించాలి. చాలామంది అనుకుంటారు, గొప్ప వాగ్దానం వింటేనో, మంచి వాక్యం వింటేనో మేము ఫలిస్తాము అనుకుంటారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో, ఎప్పుడైతే మనం దేవుని మీద ఇష్టపూర్వకంగా ఆయన మార్గంలో మనం నడుస్తూ ఉంటామో, అప్పుడు మన జీవితంలో గొప్ప ఫలింపు అనేది, గొప్ప విస్తరింపు అనేది మనం చూడగలుగుతాం. ఈరోజు ప్రభు నిన్ను విస్తరింప చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నిన్ను ఫలింప చేయాలని ఆయన ఈ వాగ్దానం ద్వారా నిన్ను బలపరుస్తూ ఉన్నారు. గనక నీ నోటి వెంబడి శపితమైన మాటలు రానివ్వద్దు. ఎప్పుడూ కూడా ఎంత నీ జీవితంలో కీడు ఉన్నా, నీ కంటికి అది కనిపిస్తూ ఉన్నా, నీవు అనుభవిస్తూ ఉన్నా, యేసయ్య నామంలో ప్రవచించు, మేలుకరంగా ప్రవచించు, మేలుకరంగా మాట్లాడు. దేవుడు నిన్ను దీవించబోతూ ఉన్నారు. ఆమెన్. ఇంకొక మాట చూడండి, వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. నీ ద్వారా గొప్ప సమృద్ధి కలిగిన పరిస్థితులు ఏర్పడబోతూ ఉన్నాయి. నీవు ఎవరైనా నాకు సహాయం చేస్తే బాగున్ను, ఎవరైనా నన్ను ఫలింపజేయడానికి నాకు వెన్నుముగ్గా ఉంటే బాగున్ను నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వే అనేక మందిని బలపరచబోతూ ఉన్నావు. ఆమెన్. ఇది సర్వశక్తివంతుడైన దేవుడిస్తున్న వాగ్దానము. మరి ఈ వాగ్దానం పాస్టర్ గారు నా పట్ల ఎలా నెరవేరుతుందండి? నా ఉన్న పరిస్థితులకి వాగ్దానానికి సంబంధమే లేదు కదా అని నీ మనస్సు నేను ప్రశ్నించవచ్చు. ఇది దేవుని మాటది. పిల్లలే లేని సమయంలో ఆకాశాన్ని చూపించి నక్షత్రాలను లెక్క పెట్టమన్నాడు దేవుడు. అబ్రహాము గారు అపనమ్మిక లేకుండా నమ్మాడు గనకే అది అతనికి నీతిగా ఎంచబడిందని లేఖనం చెప్తుంది. ఈరోజు నీవు కూడా అంతే. ఆనాడు అబ్రహామును ప్రేమించిన తండ్రి ఈరోజు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. నమ్మి దేవునికి లోబడు, దేవుని తట్టు తిరుగు. గొప్ప దీవెన ఆశీర్వాదాలు నీలోంచి పుట్టబోతూ ఉన్నాయి. నువ్వు అనేక మందికి వెలుగ్గా మారబోతూ ఉన్నావు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.